అత్తయ్య, నా ముగ్గెలా ఉంది? మీ బట్టలంతా మురిగ్గా ఉన్నాయి కదమ్మా. వెళ్ళి కొత్త బట్టలు వేసుకురండి. మావయ్య, మేం వేసుకున్న బట్టలు కాదు, మేం వేసిన ముగ్గెలా ఉందో చెప్పండి. ఓ ముగ్గా, సూపర్. ఈ ముగ్గు చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్స్ వదినా. ఈ ముగ్గుకి కలర్ వేసేలోగా నా నడుము పట్టుకుందొదినా, నా వల్ల కావడం లేదు. మీకు నడువు నొప్పి వచ్చేలా చేయడానికి ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారనుకున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అత్తయ్య చూడండి అత్తయ్య, మావయ్యని. ఏంటండి మీరు ఎందుకు ఉదయాన్నే వాళ్ళని ఏడిపిస్తున్నారు? మాట్లాడకుండా ఉండండి. పండగ రోజు చిన్న సరదాలు లేకపోతే ఎలా? అమ్మా ఇలా రండమ్మా. పదండి. ఏమ్మా, మనం ఎంత కష్టపడి ముగ్గు వేసాం, కానీ అత్తయ్య మావయ్య ఎలా ఎగతాళి చేసి వెళ్తున్నారో చూసావా? కరెక్ట్ టైంలో నాన్నొకరు బిజినెస్ మీటింగ్ అని ఊరు వెళ్ళిపోయారు. శృతి, ఆయనంతటా ఆయన వెళ్ళలేదే. ఈ ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ పండగొచ్చినా మీ అత్తయ్య కావాలని ఆయన బిజినెస్ పని మీద బయటకు పంపిస్తున్నారు. శృతి, దేవి సత్యలు జాలీగా అన్ని పండుగలు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ కుటుంబం కోసం రాత్రి బొమ్మలు కష్టపడుతున్నా మనకి ఎలాంటి సంతోషం దక్కడం లేదు. శృతి, కానివ్వు, త్వరలో మన పరిస్థితి మారుతుందమ్మా. ఆ దేవిని అత్తయ్య బయటికి గెంటనివ్వు, అప్పుడు చూడు నా ఆట. శృతి, ఆ రోజు కోసమే నేనిక్కడ ఇన్ని జరుగుతున్నా అన్ని చూస్తూ భరిస్తున్నాను. శృతి, అమ్మా నేను సత్య వెళ్ళి పొంగల్ చేయడానికి మట్టి పాత్రలు మిగతా సామాన్లు తీసుకొచ్చామమ్మా. మా సరే పదా, అక్కడ జరిగే డ్రామా చూద్దాం పదా. చాలా సంతోషం. మీ ఇద్దరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అవును బాబు, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు యూ. వియంకులు వచ్చారు. ఇలా రండమ్మా. అంతే, మీరు వెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం అన్నయ్య గారు, రండి. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. సంతోషం అండి. ఏంటి అల్లుడు గారు, మీరు ఇంకా కొత్త బట్టలు వేసుకోలేదా? అది ఇప్పుడే బయటికెళ్ళి పొంగల్ చేయడానికి అన్ని వస్తువులు తీసుకొచ్చాం మావయ్య. ఇప్పుడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రావాలి. బావగారు, సారె తట్ట గ్రాండ్ గా ఉంది. మరి నా కూతురికి తొలి సంక్రాంతి కదా. బ్రహ్మాండంగా ఉందండి. మరి నలన్ కుటుంబం సారంటే ఆ మాత్రం ఉండాలిగా. అయ్యయ్యో, ఒక బ్యాగ్ కార్లోనే మర్చిపోయినట్టున్నాను. అమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను.
ఏంటి మీరందరూ షాక్ అయ్యారా? వీడు నా తమ్ముడు సంజయ్యే. కానీ సంజయ్ మామ ఇప్పుడు చాలా మారిపోయారు. రివైజ్డ్ ఎడిషన్. అలా అంటే అలా అంటే ఇతను పాత సంజయ్ కాదు, జైలుకి వెళ్లి పూర్తిగా మారిపోయిన సంజయ్. నిన్నే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. నా తమ్ముడి సత్ప్రవర్తన చూసి జైలు నుంచి రిలీజ్ చేశారు. నాన్న ఈ విషయం నాకెందుకు చెప్పలేదు నాన్న? ఒక థ్రిల్ ఉండాలి కదమ్మా. ఇప్పుడు చూడు, సంక్రాంతి స్పెషల్ గా వచ్చి నిల్చున్నాడు. నీకే ఆశ్చర్యంగా లేదు? సత్య, పెళ్లిలో చేసిన గొడవకి నిన్ననే సంజయ్ నాకు క్షమాపణ చెప్పాడు. యాక్చువల్గా అందరు నన్ను క్షమించండి, ముఖ్యంగా చాముండేశ్వరి మేడం అండ్ సత్య నన్ను క్షమించండి. నేను పెళ్లిలో అనవసరంగా గొడవ చేశాను. ఇట్స్ ఓకే సంజయ్, నువ్వు మారావు అంటే అది నిజంగా మంచి విషయం. సత్య, నువ్వు నన్ను ఇంకా నమ్మట్లేదా? ఎందుకలా చూస్తున్నావు? కావాలంటే నీ కాళ్ళు పడు. అదంతా ఏం అక్కర్లేదు. సంజయ్, నువ్వు మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగితే చాలు. సత్య ఎవరినైనా క్షమించే మంచి మనసున్న వ్యక్తి. థ్యాంక్ యూ అర్జున్. సంక్రాంతి శుభాకాంక్షలు సంజయ్ మామ. థ్యాంక్ యూ సత్య. సరే రండి, అందరం లోపలికి వెళ్లి ముందు కాఫీ తాగుదాం. పొంగల్ చేయడానికి శుభముహూర్తం మొదలవ్వలేదు. రండి, ఇంకో అరగంట ఉంది కదా, పదండి లోపలికి వెళదాం. ఒక్క నిమిషం ఆగండి. ఈ సంక్రాంతికి అన్ని పనులను నేనే చేస్తాను. అది ఎలా? ఎందుకంటే సత్య నా అక్క కూతురు. యాక్చువల్గా ఈరోజు తనకి తొలి సంక్రాంతి. తనకి మేనమావని నేనేగా. ఓకే, మీరే అన్ని పనులు చెయ్యండి. ఓకే థ్యాంక్ యూ. రండి. పదండి. మీరు వెళ్ళండి, మేము కొంచెం సేపు మాట్లాడుకుని వస్తాం. హలో, ఇది నా అక్క కూతురి తొలి సంక్రాంతి. ఇక్కడ నేనొక్కడినే అన్ని పనులు చేయాలి. దేన్ని మీరు ముట్టుకోకండి, వెళ్ళండి. అలాగే సార్. ఇదేంటి నాన్న కొత్త సమస్య? సంజయ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మీరు? సత్య, ఎంతైనా వాడు నా తమ్ముడు. మాకు అమ్మా నాన్నలు లేకపోవడం వల్ల నేనే వాణ్ణి కొంచెం గారభంగా పెంచానమ్మా. అందువల్లే ఇలా తయారయ్యాడు.